రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో చిరుత కలకలం రేపింది. మహముత్తారం మండలం పర్లపల్లి శివారులో గొర్రెల మందపై దాడి చేసింది. 2 జీవాలను చంపేసింది చిరుతపులి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో చిరుత కలకలం రేపింది. మహముత్తారం మండలం పర్లపల్లి శివారులో గొర్రెల మందపై దాడి చేసింది. 2 జీవాలను చంపేసింది చిరుతపులి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇక చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సిరిసాగర్, ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలో చిరుతపులి సంచారం అయితే కలకలం లేపుతుంది. ముఖ్యంగా ఈ జీలపల్లికి చెందిన మేడిపల్లి రామయ్యకు చెందిన 100 గొర్రెలను నిన్న రాత్రి పర్లపల్లి శివారులో ఒక ప్రాంతంలో వాటిని మందగా పెట్టి చుట్టూ మెస్ ఒకటి పెట్టి తను రాత్రి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఉదయమే గొర్రెల మంద కాడికి వచ్చి చూడగా గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసిన ఆనవాళ్లు కనబడడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన రామయ్య అక్కడ చూస్తే అక్కడ ఒక గొర్రె అక్కడే మన మందలోనే దాని రక్తాన్ని తాగినట్లుగా ఉంది. ఇంకొక గొర్రెని చంపి ఆ చెట్టు పైకి తీసుకెళ్లి అక్కడ తన రక్తాన్ని తాగేసి అక్కడే చెట్లు మధ్యలో వదిలేసి అక్కడ నుంచి చిరుతపులి అయితే వెళ్ళిపోయింది. వెంటనే ఆ దాడిని చూసిన తర్వాత అక్కడ ఉన్న పాదముద్రలు చూసి ఫారెస్ట్ అధికారులకైతే సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే అక్కడికి వచ్చి ఆ పాదముద్రలు ఆ దాడి జరిగిన ప్రాంతాన్ని మొత్తం పరిశీలించి అది చిరుతపులిగా గుర్తించారు. ఒక్కసారిగా ఈ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి గొర్రెల మందపై దాడి చేయడంతో ఇటు పొలానికి వెళ్లే రైతులతో పాటు ఇటు అడవిలో పశువులను మేపడానికి వెళ్లే పశు కాపరులతో పాటు ఇటు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఆ చిరుతపులి ఆ పరిసర ప్రాంతాలను ఉండి ఏం చేస్తుందా అని చెప్పేసి ప్రజలంతా అయితే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. దీంతో అయితే ఫారెస్ట్ అధికారులు ఇటు ఆ ప్రాంత ప్రజలకైతే కొంత అలర్ట్ చేశారు. ఎవరు కూడా అడవిలోకి వెళ్ళవద్దు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పశు కాపర్లు కూడా 2-3 రోజుల వరకు ఎలాంటి అడవిలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఒకవేళ చిరుతపులి జాడ ఏమైనా కనపడితే అధికారుల దృష్టికి తీసుకురండి. ప్రస్తుతం కొంత ప్రజలు సహకరించాలి. చిరుతపులి విషయంలో కొంత ఫారెస్ట్ అధికారులు చేసిన సూచనలు పాటించాలని ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఏది ఏమైనా ఒక చిరుతపులి గొర్రెల మందపై దాడి చేయడంతో పరిసర గ్రామాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. శివసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.